నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నేడు పలు కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపుకు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం, ఎల్ఐసి కార్యాలయం ఎదుట కార్మికులు, ఉద్యోగులు ఒకరోజు నిరసన సమ్మె చేపట్టారు. పట్టణంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న 29 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లుగా కుదించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 8 గంటల పనిదినాన్ని 10 గంటల నుండి 12 గంటలకు పెంచడం సరికాదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రమాద బీమా, పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులు సమ్మె చేయడం జరుగుతుందని అన్నారు. Removal of GST and insurance premium we demand. Removal of GST and insurance premium we demand. We oppose. We oppose. We oppose. Anti-worker labor codes we oppose. We oppose. We oppose. Zindabad. 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 SCJ Zindabad. 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 ICU Zindabad. 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 ICU Zindabad. 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 కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజున దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెలను మద్దతుగా ఈ రోజున మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సమ్మెకు హుస్నాబాద్ ప్రాంత ప్రజల పక్షాన సంఘీభావం నిలపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. కార్మిక చట్టాలను కూడా అమలు చేసే పరిస్థితి లేదు. అనేక కంపెనీలు మూతపడే పరిస్థితి ఉన్నది. కార్మికుల పుట్టగొడుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్మిక సంఘాలు పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తుంది. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాల్సిన అవసరం ఉన్నది. జీతాలు పెంచే పరిస్థితి ఇలా పని గంటలు కూడా పెరిగే విధంగా పెరుగుతాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. రోజుకు 8 గంటలు పనిచేస్తే ఇలా 10 గంటల పరిస్థితి వచ్చేది. ఇలా అనేక సమస్యలతో కార్మికులు సతమతమవుతున్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని వారి న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మద్దతు తెలియపరుస్తూ కార్మికులకు అండగా ఉందని చెప్పేసి తెలుపుతున్నాం. దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఈరోజు దాదాపు 20 కోట్ల మంది ప్రజలు ఈరోజు బయటికి వచ్చి రోడ్ల మీద మా భవిష్యత్ ఏంది, ఇక ఈ చట్టాలతోటి మా ఉనికికి ప్రమాదం ఉందని చెప్పేసి ఈరోజు వీధులలో, గల్లీలలో, పట్టణాల్లో, నగరాల్లో ఈరోజు ర్యాలీలు, ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పక్క నరేంద్ర మోడీ రైతులకు, ప్రజలకు ఏదో చేస్తున్నామని చెప్పేసి ఒక దేవుళ్ళ పేరుతోటి, హిందువుల పేరుతోటి ఈరోజు కార్మికుల చట్టాలను ఈరోజు ప్రజల మీద
భారాల్ని మోపేటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది, కుట్ర జరుగుతూ ఉన్నది. కానీ బయటికేమో నరేంద్ర మోడీ దేవుడు ఈరోజు కరోనా టైంలో అదేవిధంగా హిందువుల దేశంగా మార్చాలని చెప్పేసి ఒక ప్రచారంలో ముసుగులోకి ఈరోజు కార్మికులు పేదల్లో పుట్టగొట్టేటువంటి ప్రమాదానికి ఈరోజు పుట్టబడినటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని అన్నింటినీ కూడా మనం గమనించాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరుతా ఉన్నాం. ఒక పక్క ఈరోజు కార్మికుడు పనిచేసుకోవడానికి ఉన్నటువంటి హక్కులను ఈరోజు కాలరాసి ఈరోజు ఆ హక్కులను మనకు ఏది ప్రశ్నించకుండా అడగకుండా చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఈ కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే. దీని ద్వారా ఇప్పుడు ఎంత నష్టపోతున్నాం, ఏ విధంగా మనకు కార్మికులు ఏ విధంగా నష్టపోతున్నాం అని చెప్పేసి శశిధర్ అన్న ఇప్పటికే మీకు అన్ని విషయాలు వివరించిండు. కాబట్టి భవిష్యత్తులో కూడా వీటన్నిటి మీద రద్దయ్యేంత వరకు కూడా మన కార్మికులు, మున్సిపాలు, ఆశా వర్కర్లు, ఎల్ఐసి కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ వీళ్ళందరూ కూడా మనం కలిసి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మనం అందరం కూడా ఎల్ఐసి గవర్నమెంట్ సంస్థ అని అనుకుంటున్నాం. కానీ ఈ సంస్థలో కూడా ఈరోజు ప్రైవేటు కంపెనీలను ఈరోజు ఇందులో ప్రమేయించి ఈరోజు ఇందులో కూడా వాళ్ళని భాగస్వాములు చేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మెల్లమెల్లగా ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా ఈరోజు వీటి మీద కూడా ఈరోజు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు పేదరికలు అదేవిధంగా ప్రజలు అత్యధికంగా పేద ప్రజలు వాడేటువంటి పెట్రోలు, డీజిల్, ఇతర వస్తువులపైన ఈరోజు జిఎస్టీని విధించకుండా జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా ఈరోజు పేదలకు అదేవిధంగా కొద్దిపాటి నగదును ఏదో మనం దాచుకోవాలి, కూడబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎల్ఐసి పాలసీల ద్వారా మనం సమకూర్చేటువంటి డబ్బుల మీద ఈరోజు జిఎస్టీలు వేసి ఈరోజు అక్కడ కూడా మనల్ని నడ్డివించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఓవరాల్ గా ఈరోజు పేదల దగ్గర ఉండి దోచుకొని పెద్దకి పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ పనిచేస్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో మనం మరిన్ని పోరాటాలు చేసినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా కూడా దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలపైన కార్మిక సంఘాలు, లెఫ్ట్ పార్టీలు ఆ విధంగా కార్మికులను పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా ఈ మధ్య 229 జీవో ఒక దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్పొరేట్ కంపెనీలలో వివిధ కంపెనీలలో పనిచేసే కార్మికులు ఈ కానించని కార్మిక యజమాన్యాలు 8 గంటల నుంచి మీరు 10 గంటలు పని చేయించుకోవచ్చు, అదే తక్కువ జీతంతో కూడా మీరు పని చేయించుకోవచ్చు అని మోదీ ప్రభుత్వం ఒక దొడ్డిదారి జీవో తీసుకొచ్చింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానించి 2015 నుండి ఇప్పటికి కూడా ఇండియా లేబర్ అసోసియేషన్ తోని కార్మిక సంఘాలతో చర్చలు చేసుకుంటుందా, మాకు సమస్యలు ఉన్నాయంటే ఇప్పుడు ఈ గత 15 సంవత్సరాల నుంచి కూడా కార్మిక సంఘాలతో చర్చలు జరపని ఒక చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్నది. ఒక దిక్కు కార్మికులు ఆకలి, నిరుద్యోగం, ఓ దిక్కు పేదరికంతో అల్లాడిపోతారు. ఇవాళ కార్పొరేట్ కంపెనీల కుటుంబాలు ఇవాళ వాళ్ళే ధనవంతులుగా, కోటీశ్వరులుగా ఇవాళ దేశంలో వాళ్ళు ఎంతో స్థాయికి ఎదిగిపోయిన చరిత్ర మనం చూస్తాం. ఇవాళ కార్మికులు చాలీచాలని జీతాలతో ఈ దేశంలో బతుకుతారు. అంబేద్కర్ తీసుకొచ్చిన గతంలో ఈ లేబర్ కోడ్ చట్టాలను ఈ రోజు దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తాను. రైతు వ్యతిరేక చట్టాలు 2 ఏళ్లన్నర మా రైతులు కూర్చుండి ఢిల్లీ నడిబొడ్డున ఆ చట్టాలు రద్దయ్యే వరకు అక్కడనే ఉండడం జరిగింది. అదేవిధంగా కార్మికులకు సంబంధించి కూడా తీసుకువస్తామనుకుంటున్న కార్మిక వ్యతిరేక చట్టాలను మా కార్మిక లోకం ఊకున్నది. మీరు తీసుకువస్తున్న నియంతృత్వ చట్టాలపై పోరాటం చేస్తారు, అల్పేరుగా పోరాటం చేస్తారు. నిన్ను గద్దె దించడానికి, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు బ్యాంకింగ్, రైల్వే, ఆర్టీసీ, పోస్ట్ ఆఫీసు అదేవిధంగా వివిధ రంగాలలో ఉన్న కార్మికులు ఇవాళ 25 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ దేశంలో 330 ప్రభుత్వ రంగ సంస్థలుంటే ఇవాళ దాదాపు 300 సంస్థలను ప్రైవేటీకరణ చేశారు. ఇవాళ కాస్తో కూస్తో ఒక 60 మటుకే ఉన్నాయి. రక్షణ రంగాలను కూడా లాస్ట్ కు ఇవాళ ఈ రోజు ప్రైవేటీకరణ చేసే ఒక దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది, ఈ దేశంలో ఉన్నది. ఇక్కడ కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తాను, ఇవాళ కార్మికులు వాళ్ళ ఓట్లు కావాలి కానీ ఇలా వాళ్ళ న్యాయపరమైన హక్కుల కొరకు పోరాటం చేస్తే ఇలా కాంగ్రెస్ ఎక్కడ పోయింది, టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయింది, వివిధ పార్టీలు ఎక్కడ పోయినాయని మేము ఈ సందర్భంగా మీ కార్మికుల పక్షాన్ని అడగడం జరుగుతుంది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల కొరకు వాళ్ళు నడి బయట్లకైతే దొంగ లెక్క ఇవాళ మీరు మీ పార్టీ ఆఫీసులలో మీ రూమ్లలో వండుకున్నారు. ఇవాళ
ఇదేనా మీరు మీ పార్టీలకు సంబంధించిన కార్మికుల పట్ల వైఖరి ఇదేనని మీ ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము కార్మిక వ్యతిరేక చట్టాల మీద వెనక్కి తగ్గాలి. వాళ్లకు కార్మికులకు ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యం అదే విధంగా వాళ్ళని పర్మనెంట్ చేయాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.